తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఈ రోజు ఇక్కడ అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి ఐలాపూర్ వాటెవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ తెలియదు కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్ గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s లో 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ అంటే కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ఈ సందిగ్ధం జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్ గా ఉన్న ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలా మంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ ను తీసుకుని చేస్తే కూడా 2023లో కూడా కూలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అట్లానే ముఖ్యం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్ గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఎన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక 1-2 months లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైదరాబాద్ నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి దీంట్లో ఎందుకంటే ఈ లేఅవుట్స్ లో పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు. ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్ని కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి, అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం. అమీర్పూర్ లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడం జరిగింది. అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి అమీర్పూర్ రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలా మంది అంటే వేలాది మంది దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలా మంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్లు 1985లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది అట్లా ప్లాట్స్ కూడా. దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ బట్ అది దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేసినటువంటి జడ్జిమెంట్స్ ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఉన్న క్రమంలో ఇంకొక 3వ వ్యక్తి వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖ్యం గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది తోటి వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాణిలో ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముఖ్యం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము కబ్జా చేయటము చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో.
మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగింది అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముఖీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేసామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ముఖీం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు కాలనీకి సంబంధించి ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాం. వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత సో మేమేమి ప్రెజుడిస్ ఏం లేవు, ఎవరి వైపు బయాస్ లేవు. మేము గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా ఐలాపూర్, లేకపోతే అసలు వాళ్ళు టీం ఎవరైతే చెప్తున్నారో అడ్వకేట్ వారికి సంబంధించిన ల్యాండా అనేది అవన్నీ కూడా పరిశీలనలో తెలుస్తుంది. అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నింటినీ కూడా మేము కులపోషన్ మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీం హైడ్రా టీం అంతా కూడా దాని మీద డెఫినెట్గా కొన్ని రోజుల పాటు శ్రమిస్తూ చేసి దాన్ని విషయాన్ని బయటకు తీసేదానికి నిజాన్ని ఏంటనేది దానికి కూడా మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం. మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిజాస్టర్ రెస్పాన్స్తో అసెట్ ప్రొటెక్షన్ కూడా చెప్పినట్టే ఇప్పుడు మండలం తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ తీసుకున్నారు చాలా అది రేపు అదే ఎంక్వైరీలు వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని అట్లాంటిది ఒక నిజం అయిపోయింది. నాకు తెలియదు ఆయన చెప్పింది నిజమా లేకపోతే వీళ్ళు చెప్పింది నిజమా అని నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక రేపు 1 నెల 2 నెలలు దీని మీద మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైతే కనుక ఇప్పుడు ఏమన్నా కొంటే కనుక రాంగ్ సైడ్ కొంటే రైట్ సైడ్ కేసు కూడా నిర్మాణం జరుగుతుంది. తర్వాత దాదాపు 5 మంది అమ్మేస్తున్నారు. దానికి సంబంధించి నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే జరగట్లేదు. తప్పకుండా ఇది అందుకోసం కానీ ఇప్పుడు మరి ఈ సమస్యలే మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లోకల్ స్థానికంగా ఉన్న అధికారులు చేసి హైడ్రా డెఫినెట్గా ఎఫెక్టివ్గా యాక్ట్ చేయడం కోసం అనేది ఒక గవర్నమెంట్ ఉద్దేశం ఎంఐఓడి డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా మా మినిస్టర్ కూడా వారి ఆధ్వర్యంలో ఆ మినిస్టర్తో మేము పనిచేస్తున్నాం. ఎఫెక్టివ్గా మేము చేసి చూస్తారు. త్వరలో దాని మీద యాక్షన్ కూడా కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు చెప్పిన ఇక్కడ చాలామంది 100,000 మంది ప్లాట్స్ దీంట్లో వీళ్ళు కూడా 85 ఆ టైంలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో భాగంగా కొన్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది పక్కన 155 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా ఎన్ని గంటల్లో కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్. అయితే ఈ పక్కనే వీళ్ళు ఎవరో రాజు ఉన్నారని అన్నారు, విజయకృష్ణరాజు గారు ఎవరో ఉన్నారని అన్నారు. సో వారు ఎవరో 54 ఎకరాలు కొన్నారు. కొని వాళ్ళు మెల్లిగా జరుగుతూ వీళ్ళ దాంట్లోకి వచ్చి వీళ్ళ ల్యాండ్ని అప్లై చేస్తూ వచ్చారు. వేరే కొత్త సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో సర్వేలు జరిగాయి, వీళ్ళకి అనుకూలమైన సర్వేలు కూడా వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. సో కోర్టు దృష్టిలో కూడా ఉందని చెప్తున్నారు. సో ఇన్నింటి కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్ సర్వే ద్వారా ఇవన్నీ కూడా తెలవటం జరుగుతుంది. ఒక ఎఫెక్టివ్ సర్వే రేపు అందరూ కూడా రేపు ఏంటంటే మేము ఫాలో అయ్యే ఆ సర్వే ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చేసి అది రేపు ఏంటంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రాపర్గా చేస్తూ రేపు కాంట్రవర్సీ లేకుండా దానికి మంచి సర్వేయింగ్ టీమ్, స్ట్రాంగ్ సర్వేయింగ్ టీమ్ ఇక్కడ లైక్ ప్రభుత్వం నుంచి సీనియర్ లెవెల్ నుంచి ఇది అట్లానే అవసరమైతే సర్వే టీమ్స్ నుంచి మాకు కూడా హైడ్రా కూడా ఒక సర్వే టీం వారికి ఉంటారు. ప్లస్ లోకల్ స్థానికంగా టీం ఉంటారు ఉండి హైడ్రా దీన్ని ఎందుకంటే దాంట్లో చాలా పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది మేము చేస్తుంటాం. ఆ క్రమంలో డెఫినెట్గా వీళ్ళ ప్లాట్స్ అవి కూడా డెఫినెట్గా కాపాడబడతాయి. సో ఇది ఏదైనా కానీ కూడా ఒక టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసేదానికి చేస్తాం. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి డెఫినెట్గా అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ అవి కూడా రేపు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.